కాకరకాయ అనగానే చాలామంది చేదుంటుందని అవాయిడ్ చేస్తుంటారు. అస్సలు చేదు లేకుండా కాకరకాయ ఉల్లికారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో చూపిస్తాను. కాకరకాయలను వాష్ చేసుకుని పైన పీల్ తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసి ఉప్పు పసుపును వేసి కలిపి 10 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. చేదుగా ఉన్నా తినగలిగే వాళ్ళు ఈ ప్రాసెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మిక్సీ జార్లో 1 కప్పు వరకు ఉల్లిపాయలను తీసుకొని ఉప్పును వేసుకొని మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకొని కొద్దిగా చింతపండు కొద్దిగా బెల్లాన్ని వేసి మిక్సీ పట్టి పక్కనుంచుకోవాలి. బెల్లం వేసుకోవటము ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత కాకరకాయల్లో ఉన్న వాటర్ నంతటిని పిండేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల చేదనేది అస్సలు ఉండదు. స్టవ్ మీద కడాయిని పెట్టి ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కలను వేసి బాగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి. ఇదే ఆయిల్లో 1 స్పూను జీలకర్ర కొద్దిగా కరివేపాకును వేసుకొని వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ కారాన్ని వేసుకోవాలి. వెల్లుల్లి తినేవాళ్ళు వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. లో ఫ్లేమ్ మీద వేపుకోవాలి. పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకున్న తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసి మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద వేయించి తీసేసుకోవాలి. ఇది రైస్లోకి బాగుంటుంది, అంతేకాదు చపాతీలో కూడా సూపర్గా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి.